Hello guys and welcome you to my channel. ఈ వీడియోలో నేను అటెంప్ట్ చేసిన ప్రాక్టీస్ మాక్ డీటెయిల్ అనాలిసిస్ చేయబోతున్నాను. ప్రాక్టీస్ మాక్ అనేది ప్రతి వారం థర్స్డే 5 o'clock కి మీకు ఫ్రీగా ఇస్తుంది. SSC CGL మాక్, CHSL అని కూడా అనొచ్చు. దీనివల్ల ఏం తెలుస్తుందంటే ఒకసారి అనాలిసిస్ ఇదే కదా, దీన్ని అనాలిసిస్ చేయబోతున్నాం. ఫస్ట్ థింగ్ ఎట్లేదా అనాలిసిస్ కాదు, సొల్యూషన్స్. ఇది చూద్దాం. ఫస్ట్ థింగ్, జనరల్ ఇంటెలిజెన్స్లో మనం ఎక్కడ తప్పు చేసాం? ఒక్క నిమిషం చూడండి, ఇది తప్పు చేసాం మనం. ఇది ఆన్సర్ ఏమై ఉండాలి? కనుక్కుందాం. ఒక 1 minute అయితే చేయడానికి చూద్దాం. 5 into 109 అని మనం తీసుకున్నాం. లేకపోతే ఇది కాదు, స్క్వేర్స్ కింద ఏదైనా ఉందా? 576 minus 31. తర్వాత 361 324, ఇది కాదు. 676, ఇది కూడా కాదు. ఇది మరి ఏంటిది? చూద్దాం, సొల్యూషన్ చూద్దాం. లాజిక్ ఓహో, సమ్ ఆఫ్ డిజిట్స్ అండి. 5 + 4 + 5 = 14 వస్తుంది. 6 + 3 9, 9 + 5 14, 3 + 9 + 5 14. ఇది నెక్స్ట్, ఇది నాకు రాలేదు అప్పుడే. ఇదేం చేశారంటే CRANAIU ఆర్ వోవెల్స్ అండ్ క్రేనియం. సో ఏం చేశాడు? క్రేనియం AIU వోవెల్స్ సపరేట్గా తీసుకొని NI ఆర్డర్ వైజ్గా రాశాడు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ CMNR. A+2 I+2. ఓహో, ఫస్ట్ వాడు ఏం చేశాడంటే, ఇప్పుడు ఈ రీజియన్ ఉందా 18, ఇందులో వోవెల్స్ 2 ఉన్నాయి, 9 15. దాని తర్వాత 9 15 5, దాని తర్వాత 7 14 18 ఉంది. ఇప్పుడు దీన్ని +2 చేశాడు, 7 11 17. GKQ అవుతుంది. గుడ్. హజార్డియస్, పెరిలస్, ఎగ్జిక్యూట్ అన్బయాస్డ్, డిసెంట్ ప్లంజ్, హ్యాస్టీ స్లో, రీప్ బెనిఫిట్, షేర్డ్ ది సేమ్ సొల్యూషన్. డిసెండ్ అంటే కిందికి దిగడం, ప్లంజ్ అంటే తీసుకోవడం కదా, అది కూడా తవ్వడమేమో. ఒక్క నిమిషం ఆగండి. ప్లంజ్ మీనింగ్ చూద్దాం. ప్లంజ్ మీనింగ్, మీనింగ్ ప్లంజ్ అంటే జంప్ ఆర్ డైవ్ క్విక్లీ అండ్ ఎనర్జెటికల్లీ, పుష్ ఆర్ థ్రస్ట్ క్విక్లీ, యాక్ట్ ఆఫ్ జంపింగ్ ఆర్ డైవింగ్. డిసెండ్ అన్నా కిందికి దిగడం. ఓహో, వచ్చాడు. గుడ్. రీజనింగ్ అయిపోయింది. జనరల్ అవేర్నెస్ తర్వాత చేద్దాం. క్వాంటిటీలో తప్పులే లేవు. ఇంగ్లీష్లో 3 తప్పులు వచ్చాయి. ది గవర్నమెంట్ వాజ్ వెరీ ప్రొయాక్టివ్. దే వుడెంట్ బ్యాక్ డౌన్ అని పెట్టాను అనుకుంటా. నేను బ్యాక్అవుట్ అవుతుందేమో, బ్యాక్ డౌన్ అని పెట్టాను. నేను పెట్టింది బ్యాక్అవుటా? సారీ.
బ్యాక్ డౌన్ అంటే వెనకకి తిరగా లేకుండా ఉండడం. ఇప్పుడు గవర్నమెంట్ ఒక ప్రొటెస్ట్ జరుగుతుంటే ఇట్ వాజ్ వెరీ ప్రోయాక్టివ్ ఇన్ డ్రాగింగ్ ది ప్రొటెస్టర్స్ ఆఫ్ ది సైడ్. లాగుతున్నారు ప్రొటెస్టర్స్ని. ఇట్ వాజ్ ఆబ్వియస్ ఆ ప్రొటెస్టర్స్ వెనక తిరగలేరు, ఫైట్ చేస్తూ ఉన్నారు. దాని అర్థం వెనుకకి తిరగడం బ్యాక్ డౌన్, రిట్రీట్, పారిపోవడం. నెక్స్ట్, వైల్ ది విక్టరీ వాజ్ ఇంప్రెసివ్, ది ఫ్రెంచ్ రిటర్నింగ్ విత్ reinforcements and eventually capturing. దీనిది క్యాప్చరింగ్ అని పెట్టానా నేను? ఇది బి ఆప్షన్ తప్పు అవుతుంది, కరెక్ట్ అవుతుందేమో. ఇక్కడ చూడండి, ఇది ప్యారలలిజం ఫాలో అవుతుంది, ప్యారలలిజం. కానీ నేనేమనుకున్నాను, నేను ఇది రిటర్నింగ్ ఉంది కదా, ఇది క్యాప్చరింగ్ అవుతుందేమో అనుకున్నాను, అందుకే ఈ సి పెట్టాను. కాదు, దీన్ని చూసి ఇది పెట్టాడు. అది ఎందుకు పెట్టాడో చూద్దాం. ఇన్ ఏ, replace the verb returning with returned as the sentence is talking about an event that has already happened. అంటే past లో జరిగింది ఇది. సో ఇప్పుడు మీకు జిరండ్ ఫామ్ రావాలంటే దీన్ని జిరండ్ అంటారు, జిరండ్ అంటారు, వర్బ్ ప్లస్ ఐఎన్జి అంటారు. జిరండ్ అనేది ఎప్పుడు అంటే నౌన్ కి లెక్క వాడేటప్పుడు. వర్బ్ ప్లస్ ఐఎన్జి ఎప్పుడు అంటే ఈజ్ ఆర్ యామ్, యామ్ ఆర్ ఇవి వచ్చినప్పుడు ఇది వాడచ్చు. సో నేను తెలివి వాడలేదు ఇక్కడ, అది. ఇప్పుడు నేను రిటర్నింగ్ రావాలంటే ఇప్పుడు ఇది నౌన్ లెక్క చూపిస్తున్నాడు వీడు, అది ప్రాబ్లం ఇక్కడ. ఈ నౌన్ ఎందుకు అవుతుంది? మన నౌన్ అయితే ది ఫ్రెంచ్ ఉంది కదా, సో నాదే తప్పు. అనక్రోనిస్టిక్, ఇది కంటెంపరీ కాదు, యాంటీడిలువియన్. Anachronistic means belonging to an earlier period. Antediluvian AD అనుకుంటా, సారీ అనో డొమైన్ కదా AD అంటే. డేటింగ్ ఆర్ సర్వేయింగ్ ఫ్రమ్ ది డిస్టెంట్ పాస్ట్, యాంటీడిలువియన్ అంటే. ఆర్ కాంటెంపరీ, మోడర్నిస్ట్, ఫ్యూచరిస్ట్ సినోనిమ్స్ అంటున్నాడు. కాలమ్ని ఇది నేను రాయలేదు. విట్యుపరేషన్ అవ్వచ్చు, ఆపోజిట్ వెనరేషన్ అవుతుందా అంటే క్యాలమ్నీ అంటే విట్యుపరేషన్, ఒకరి గురించి ఏంది డ్యామేజ్, విలిఫై చేయడం, పబ్లిక్గా రిపగ్నెంట్ చేయడం, తిట్టడం. వెనరేషన్ అనేది ప్రేజ్ చేయడం, రెస్పెక్ట్, అడ్మైరేషన్, హోమేజ్ అంటారు కూడా. హోమేజ్ డబల్-M అనుకుంటా, స్పెల్లింగ్ గురించి నాకు అంత గుర్తులేదు, ఇది స్పెల్లింగ్. హోమేజ్ ఉంటుంది, రివరెండ్ ఇది ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. జనరల్ అవేర్నెస్ మంచిగా చేద్దాం ఈసారి, నా మీద నమ్మకం పెట్టుకోండి. జనరల్ అవేర్నెస్ బాగా చేద్దాం. అరేంజ్మెంట్ ఇది కరెక్టే, అరేంజ్మెంట్ కాదు, డబల్-N ఎందుకు ఉంది? క్రూజర్ ఇది కరెక్ట్ అని పెట్టాను అనుకుంటా. సజెషన్ డబల్-G రావాలి. సర్కమ్స్టాన్సెస్ ఇది కాదు, క్రూజర్ కరెక్ట్. ఇది ఎగ్జామ్లో ఎందుకు చూడలేదు నేను? ఎగ్జామ్లో ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అనుకున్నాను. చూడండి, ఇప్పుడు ముందే చెప్తున్నాను, నేను లైవ్ మాక్ నా మెయిన్ ఛానల్లో రాస్తాను హిందీలో. ఎందుకంటే నేను స్టార్టింగ్ హిందీలోనే ట్రై చేశాను, హిందీలోనే మంచిగా నడుస్తుంది ఛానల్. నేను తెలుగులో మాక్ అనాలిసిస్ చేద్దామని డిసైడ్ అయ్యాను, అందుకే చేస్తున్నాను. పైగా నేను మాక్ అనాలిసిస్ ఈ మధ్య బాగా చేస్తూనే ఉన్నాను, అందుకే ఈ వీడియో పరంగా మాక్ అనాలిసిస్ అయిపోతుందని నేను నా జీకే బుక్ తెస్తాను, మంచిగా చదువుదాం. ఇది ఫస్ట్ థింగ్ మనకి వరల్డ్ కన్జ్యూమర్స్ డే. ఇది ఏమో నాకు తెలిసి March 15th ఉంటుంది. వరల్డ్ కన్జ్యూమర్స్ డే March 15. March 15 ఇక్కడ పెడుతున్నాను. కన్జ్యూమర్స్ డే March 15.
మార్చ్ 15. ఇప్పుడు మనకి 17 జూలై ఏముంటుంది అదండి, 17 జూలై వరల్డ్ డే ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్. వరల్డ్ డే ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్. ఇంటర్నేషనల్ జస్టిస్. స్పెల్లింగ్ హ్యాండ్ రైటింగ్ మంచిగా లేదనుకోండి, ఏం కాదు, మంచిగా లేకపోయినా ఎక్స్ప్లెనేషన్ మంచిగా ఉంటే చాలండి. హ్యాండ్ రైటింగ్ అదొక చిన్నప్పటి నుంచి నా హ్యాండ్ రైటింగ్ ఎప్పుడు బాగాలేదు. నన్ను బయట కూడా కూర్చోపెట్టారు స్కూల్లో హ్యాండ్ రైటింగ్ వల్ల. 1 మే ఏమో ఇంటర్నేషనల్ లేబర్ డే. అప్పుడే మహారాష్ట్ర, గుజరాత్ అనే స్టేట్స్ పుట్టిన రోజు అనుకోండి. వరల్డ్ లాఫ్టర్ డే కూడా 1 మే. 2 మే రోజు ఏముంది? ఓహ్, ఇక్కడ లేదా 2 మే? 2 మే రోజు ఏమంత స్పెషల్ లేదనుకుంటా, రాసుకోలేదా నేను. 18th ఏప్రిల్ ఏమో వరల్డ్ హెరిటేజ్ డే. 18th ఏప్రిల్ వరల్డ్ హెరిటేజ్ డే. నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. ఇగో చూడండి, 1961 ది నాన్ అలైన్డ్ మూమెంట్. ఇది నేను రాసుకోలేదు, ఇది చూడాల్సిందే మనం. నాన్ అలైన్డ్ మూమెంట్ 1961. What is non-alignment movement? International organization dedicated to representing the interests and aspirations of developing countries. TNAM is founded and held in the first conference in 1961 under the leadership of Joseph Broz. when was the ఏది కాదు. what was the non-alignment movement? ఎక్కడ ఫామ్ అయింది అది తెలియాలి మనకి. కొరియన్ వార్, United Nations Cold War, Bandung. హెల్డ్ ఇన్ ది ఫిడెల్ కాస్ట్రో. ఏమి ఇవ్వలేడు కదా, ఇవ్వలేడండి, ఇక్కడ చూడాల్సిందే మనం. బెల్గ్రేడ్ యూగోస్లేవియా. నాన్ అలైన్డ్ మూమెంట్ బెల్గ్రేడ్ యూగోస్లేవియా. ఇది మ్యూటనీ. ఫస్ట్ ఏమో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అయ్యింది. దాని తర్వాత సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ 1930 నుండి, నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920 నుండి స్టార్ట్ అయింది. 1922లో అయిపోయింది చారీ చౌరా ఇన్సిడెంట్ వల్ల. 1930లో స్టార్ట్ అయింది, 1932 వరకు జరిగింది అనుకుంటా. అయితే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగేటప్పుడు కాంగ్రెస్ అటెండ్ అవ్వలేదు ఆ టేబుల్ ఆర్టీసీకి. సో అటెండ్ అవ్వాలని, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అన్న అటెండ్ అవ్వాలని గాంధీజీ ఇంకా ఇర్విన్ గారు ఒక ప్యాక్ట్ వాడుకున్నారు. దాని తర్వాత సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. అట్లా అని 4-3. మ్యూటినీ ఇన్ రాయల్ నేవీ ఏమో 1945లో జరిగింది అనుకుంటా. 1946. క్విట్ ఇండియా మూమెంట్ మీకు తెలిసిందే, 9th ఆగస్ట్ 1942. ఇది లీడర్లెస్ మూమెంట్ అని కూడా అంటారు క్విట్ ఇండియా మూమెంట్ని. అరుణా అసఫ్ అలియా, తను గ్వాలియర్ ట్యాంక్ మీద ఇది వచ్చేసారు, అది గుర్తులేదు. ఇప్పుడు చూడాలి అవి, ఇంకోసారి చూడాలి అయితే. మ్యూటినీ ఇన్ రాయల్ ఇండియన్ నేవీ 18th February 1946. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సెకండ్ రౌండ్ టేబుల్ 7th September నుండి 11th September 1931లో జరిగింది. సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ 1930లో.
నెక్స్ట్ ఇది తెలిసిందే మీకు, ఇది మెయిన్ ల్యాండ్. ఇప్పుడు మన ఇక్కడ ప్రైమ్ మెరిడియన్, ఇది ఈక్వేటర్, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. మనది ఇక్కడ ఉంది ఇండియా. సో ఇది 8 degrees 4 minutes నార్త్లో, 37 degrees 6 minutes నార్త్లో ఉంది. కింద లాస్ట్ సదరన్ పాయింట్ ఏమో ఇందిరా పాయింట్ అంటారు. నార్థన్ మోస్ట్ పాయింట్ ఏమో ఇందిరా కోల్ పాయింట్, ఇందిరా కోల్ అంటారు ఆ పాయింట్ని, ఇందిరా కోల్. ఈస్టర్న్ మోస్ట్ ఏమో కిబుతు, పేరు కరెక్టేనా? వెస్టర్న్ మోస్ట్ పాయింట్ ఏమో రన్ ఆఫ్ కచ్, రన్ అంటారు, రన్ ఆఫ్ కచ్ ఏదో సంథింగ్ అదే అంటారు. ఇందులో తెలుస్తుంది, ఆ క్వశ్చన్ కూడా అడిగాడు. ఇది చూడండి, ఫస్ట్ ఏమో జహాంగీర్, దాని తర్వాత మొహమ్మద్ షా, దాని తర్వాత అహ్మద్ షా అబ్దాలీ. మొహమ్మద్ షా 1719 to 17. ఇంకో గుర్తుపెట్టుకోండి అంతేలే. ఇది కామాఖ్య టెంపుల్, అంబుమాచి మేళా అంటారు దీన్ని, ఇక్కడ చాలా ఫేమస్ అస్సాంలో. ఇది ఎన్ని రోజులు చూద్దాం పదండి. Kamakhya is one of 51 Shakti Peethas of holy sites for the followers of the Shakti cult, each representing a body part of Sati, Lord Shiva's companion. The temple sanctorum houses the yoni, female genital, symbolized as a rock. The temple is situated on the Nilachal hills మీద ఉంది ఈ టెంపుల్, whose northern face slopes down to the Brahmaputra river, అంటే బ్యాంక్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్ లో ఈ టెంపుల్ ఉంది, శక్తిపీఠం. According to the legends, it was built by the demon king Narakasura, but records are available only from 1565 when coach king Naranarayana rebuilt this temple. ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కదా. FIFA World Cup. Which country will host 2027 FIFA's World Cup? ఏది? బ్రెజిలా అనుకున్నా. Brazil has been announced as the host of the 74th FIFA Congress in Bangkok, Thailand. థాయిలాండ్ కాడ జరిగింది 74th FIFA కాంగ్రెస్. ఉండండి ఛార్జింగ్ పెడతా. నెక్స్ట్, the 2023 competition was hosted by Australia, New Zealand. Brazil has become the first South American nation. ఇది అందుకే స్పెషల్, అందుకే అడిగాడేమో. ఫస్ట్ టైం అనుకుంటా బ్రెజిల్ హోస్ట్ చేసింది ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్. నెక్స్ట్, ద హిందూ జర్నల్. ఇందులో మనం అన్ని జర్నల్స్ గురించి మాట్లాడదాం. పట్టండి, బుక్కులు తెచ్చుకొని కూర్చోవాలా. సరే, క్వాలిటీ కాదు ఇది కదా కావాల్సింది. క్విట్ ఇండియా మూమెంట్, కరాచీ సెషన్, దారి జనరల్, గయా సెషన్. న్యూస్ పేపర్ గురించి చూడండి. సోషలిజం, దాండి మార్చ్. న్యూస్ పేపర్స్ చివరాడా ఇందులో ఉంటాడా? ఫేమస్ పర్సనాలిటీస్ కాడ చూడండి. అరుణా అసఫ్ అలీ లీడర్లెస్ మూమెంట్ అని చెప్పాను కదా, క్విట్ ఇండియా మూమెంట్, లీడర్లెస్ మూమెంట్. అరుణా అసఫ్ అలీ సిడబ్ల్యూ కమిషన్, అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్ జరిగింది. అందులో ఉషా మెహతా అనే వ్యక్తి క్విట్ ఇండియా మూమెంట్లో అండర్ గ్రౌండ్ రేడియో వాడారు. అండర్ గ్రౌండ్ రేడియో
ఇంకా ప్యారలల్ గవర్నమెంట్ అప్పుడే స్థాపించారు. అంటే బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నాయి కదా, దానికి సపరేట్గా సొంతంగా. అందులో బలియా అనే ప్రాంతానికి చిట్టు పాండే తామ్లుకేమో జతియా సర్కార్, సతారాకేమో ప్రతి సర్కార్. ఇది హిందూ జర్నల్, రివ్యూ జర్నల్ ఏంటంటే న్యూస్ పేపర్స్ లేవా? ఒక్క నిమిషం ఆ బుక్ వెతకాలైతే. Religious reform movements. నెక్స్ట్ టైం నేను ఇలా అవ్వదండి, మంచిగా చేస్తాను. ఈ బుక్స్ అన్నీ ఫస్ట్ టైం కదా ఇలా చేయాలి, అందుకే టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ టైం నుండి ఇలా అవ్వదు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ న్యూస్ పేపర్ గురించి కాంగ్రెస్ సెషన్స్ ఉన్నాయి. ఇండియన్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉండే జార్జ్ fundamental reforms are different of claim. ఒక్క నిమిషం. రికమెండేషన్ అసెంబ్లీ సత్యాగ్రహం, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, డిక్లరేషన్, establishment of తర్వాత చూస్తానులేండి. ఈ హిందూ జర్నల్ వీళ్ళందరివి చెప్దాం అనుకున్నాను కానీ దొరకలేదు. హిందూ జర్నల్, సారీ, ద హిందూ జర్నల్, సారీ ద హిందూయేనా? ద హిందూ రివ్యూ జర్నల్, హిందూ రివ్యూ జర్నల్ written by research paper the Hindu written by dash వెంకట్ అడ్డా. ఇవన్నీ కాదైతే అక్కడనే ఒక సొల్యూషన్ ఇస్తాడు కదా, అదే చూద్దాం. బిపిన్ చంద్రపాల్, హిందూ జర్నల్, ఏ కన్స్ట్రక్టివ్ రివ్యూ ఆఫ్ మోడర్న్ లైఫ్ అండ్ థాట్ మెయిన్లీ. సారీ అండి ఇంత టైం వేస్ట్ చేసినందుకు. ఆల్ ఆఫ్ ది అబౌవ్, జెర్మేనియం, గ్యాలియం ఆర్సెనైడ్, సిలికాన్, జెర్మేనియం ఇవన్నీ సెమీ కండక్టర్స్ కిందకి వస్తాయి. సుప్రీం కోర్ట్, ఇది 35th అటెంప్ట్ చేయలేదు. అకార్డింగ్ టు ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, రిలీజియస్ డినామినేషన్ మస్ట్ సాటిస్ఫై few conditions. Identify them from the given options. It should be collection of individuals who have a system of beliefs which they regard as conducive to their spiritual well-being. ఇది అవ్వచ్చు. It should be designed by distinctive name, ఇది చెప్పలేము. It should have common organization. 1 and 3 అనుకుంటున్నాను నేనైతే, కాదు 1 2 3 3 అయితే. ఇట్ షుడ్ బి డిజైన్డ్ బై డిస్టింక్టివ్ నేమ్ ఉండాల్సిందే, వేరే పేరే. డంఫా టైగర్ రిజర్వ్ ఇవి తెలియదండి. డంఫా టైగర్ రిజర్వ్ మిజోరంలో ఉంది. మిజోరం. గుమ్టీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ త్రిపుర. బుక్సా టైగర్ రిజర్వ్ బెంగాల్, వెస్ట్ బెంగాల్. uranium isotope of most common uranium isotope U238.
యురేనియం కెమికల్ ఎలిమెంట్ అటామిక్ నెంబర్ ఏమో 92. There are 3 naturally occurring isotopes of uranium. 238 ఇది హెవియెస్ట్ అండ్ చాలా ఎక్కువగా దొరుకుతుంది, ఎక్కువ మాత్రంగా. ఇది యురేనియం 235, యురేనియం 234. నెక్స్ట్ ఈ ఆర్టికల్ 60 ఎంప్లాయ్మెంట్ గురించి, ఈక్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇది షలిజా దామి, గ్రూప్ కెప్టెన్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. Shaliza Dami has been selected to command a frontline combat unit in the Western sector. With this, she has become the first woman officer in the IAF to command a missile squadron in the Western sector facing Pakistan. ఇది తెలిసిందే కదండి. డ్రాఫ్టెడ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళందరూ ఎలక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళే ఉన్నారు, ఇంకా నామినేట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మొత్తం 389 మెంబర్స్ ఉండే పాల్గొనండి. అందులో 93 ఏమో ప్రిన్స్లీ స్టేట్స్ నుండి వీళ్ళు నామినేట్ అయ్యి వచ్చినారు. మిగతా 296 ఏమో స్టేట్స్, ప్రావిన్సెస్ నుండి. ఇందులో 4 ఇది చీఫ్ ఎలక్షన్ ఏమంటారు వైస్రాయ్కి సంబంధించిన వాళ్ళు 4. ఒకటి న్యూఢిల్లీ, ఒకటి క్వాలిటీ చెప్తాను, క్లియర్గా చెప్తాను చూడండి. ఇండైరెక్ట్ ఎలక్షన్స్, ఈ 296 ఇండైరెక్ట్ ఎలక్షన్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 93 మెంబర్స్ ఏమో నామినేటెడ్ ప్రిన్స్లీ స్టేట్స్ వల్ల. నెక్స్ట్ ఇందులో 296లో 4 ఏమో చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ ఇవి. ఈ 292 ఏమో గవర్నర్స్ ప్రావిన్స్. Constituent Assembly was partly elected and partly nominated. తెలిసిందే. ఎలక్షన్స్ ఏమో జూలై ఆగస్ట్ మంత్లో అయింది 1946లో. ముస్లిం లీగ్ కాంగ్రెస్కి ఏమో 208 సీట్స్ వచ్చాయి. ముస్లిం లీగ్కి ఏమో 73 సీట్స్ వచ్చాయి. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి ఏమో 15 సీట్స్ వచ్చాయి ఆఫ్టర్ పార్టీషన్. ఇది అవసరం లేదండి ఇప్పుడు. ఈ ఫస్ట్ ఇక్కడ ఒకటి చదవండి. Elected by the members of provincial legislative assemblies, constituent assembly members were elected indirectly by members of the, చూడండి indirectly 4. ఏం చెప్పింది AEPC అంటే నాకు కూడా ఫుల్ ఫామ్ తెలియదండి. Apparel Export Promotion Council is the official body of apparel exporters in India under the aegis of Ministry of Textiles, which provides invaluable assistance to Indian exporters as well as importers, international buyers. 1978 Gurugram, Haryana. ఇది అపారెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్. దీని హెడ్ క్వార్టర్స్ అనేది గురుగ్రామ్, హర్యానాలో ఉంది. 1978లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకాలజీ, బాగా చదివానండి ఇది, కానీ ఎగ్జామ్లో రాయలేదు. తెలిసింది మనం చదివినవి ఎగ్జామ్లో రావని చదవకుండా ఉంటే మనం చదివినవి వస్తాయి, రివిజన్ ఉండదు. ఎకాలజీ ఎక్కడ? ఎకాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఎకాలజీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ. నేషనల్ రిమోట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకాలజీ, ఇండియన్ వెదర్ అబ్జర్వేటరీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రాలజీ, బెంగళూరు. సెంట్రల్ అరిడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జోధ్పూర్. ఇక్కడైతే లేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, అదేమో హైదరాబాద్లో ఉంది. ఫ్యూయల్ ఎకాలజీ,
ఎకాలజీ ఏది రాయలేదా ఇది? డ్రగ్ కోయంబత్తూర్ సెంటర్ ఫర్ ఎకలాజికల్ సైన్స్ ఉంది ఇక్కడ. ఎకలాజీ అండ్ ఎన్విరాన్మెంట్ కాదు, కానీ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకాలజీ ఏమో ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకాలజీ ఏమో రామ్దేవ్ మిశ్రా. కానీ ఫాదర్ ఆఫ్ ఎకాలజీ ఏమో హెర్నెస్ట్ హాక్కెల్. ఆయననే ఫస్ట్ ఏమంటారు క్లాసిఫై చేసింది ప్లెనేరియా, యానిమేలియా, ఇవన్నీ. బయాలజీలో బాగా వినిపిస్తుంది పేరు, నేను కూడా రాయలేదు. అయితే ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఇలాంటివి చూస్తే కానీ మనకు తెలియదు మన ప్రిపరేషన్ ఎక్కడుంది, మనం అన్నీ రాసామా లేదా, చదివామా లేదా. ఏముందో చూద్దాం. న్యూఢిల్లీలో ఉంది. ఓకే, బెంగళూరు ఓకే, గుర్తుపెట్టుకుందాం. ఆన్ ది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 5th June 1980 గుర్తుపెట్టుకోవాలి. సదరన్ మోస్ట్ పాయింట్ చెప్పాను కదా ఇక్కడ వస్తుందని. కిబితు ఈస్టర్న్ మోస్ట్ పాయింట్, ఇందిరా పాయింట్ సదరన్ మోస్ట్ పాయింట్, ఇందిరా కోల్ ఈస్టర్న్ మోస్ట్ పాయింట్. ఇంకా మెయిన్ ల్యాండ్కి ఏమో కేప్ కొమరిన్ అంటారు, కన్యాకుమారి. ఇది ఇంకా వెస్టర్న్ మోస్ట్ పాయింట్ గురించి చెప్పలేడు. బట్ ఆర్బీఐ అనేది మెయిన్గా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి చేస్తుంది. ఫిజికల్ పాలసీ కాదు, మానిటరీ పాలసీ. ఫిజికల్ పాలసీ గవర్నమెంట్ చేస్తుంది, ఫైనాన్షియల్ మినిస్టర్. రామన్ మెగ్సెసే అవార్డ్, నోబెల్ ప్రైజ్, ఏషియాస్ ఈక్వివాలెంట్ ఆఫ్ ది నోబెల్ ప్రైజ్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఒంకాలజీ అంటే ఫస్ట్ అది తెలియాలి కదా మనకి. ఒంకాలజీ ది స్టడీ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ ట్యూమర్స్. సారీ ఇది ఎందుకు వచ్చింది? రవి ఖన్నన్కి వచ్చింది. 65th edition ఆఫ్ రామన్ మెగ్సెసే అవార్డ్ 2023 విత్ ది థీమ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఏషియా ఇన్స్పైరింగ్ ది వరల్డ్. రావచ్చు ఈ CGL ఎగ్జామ్లో. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 1957లో ఎస్టాబ్లిష్ చేశారు రాక్ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ నుండి, ఇన్ కొలాబరేషన్ విత్ ఫిలిప్పైన్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇట్ వాస్ ఫస్ట్ అవార్డెడ్ ఇన్ 31st August 1958. ఇది గుర్తుపెట్టుకోండి. వన్ విహార్ నేషనల్ పార్క్ తెలీదండి, చూడాలి. మధ్యప్రదేశ్లో ఉంది. వన్ విహార్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ భోపాల్. ఇట్ ఈస్ సిచ్యుయేటెడ్ next to the famous upper lake of Bhopal, also known as Bada Talab, which is a Ramsar site. Bada Talab అనేది రామ్సార్ సైట్ అనేది మ్యాక్సిమం ఏమంటారు, మ్యాక్సిమం ఇరాన్ అనే దేశంలో ఉన్నాయి రామ్సార్ సైట్స్ ఎక్కువ. భోజ్ వెట్లాండ్స్, మాధవ్ నేషనల్ పార్క్, మండలా ఫాసిల్స్ నేషనల్ పార్క్, సంజయ్ నేషనల్ పార్క్, సత్పురా నేషనల్ పార్క్, పన్నా నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్, ఇవన్నీ ఉన్నాయి మధ్యప్రదేశ్లో. వన్ విహార్ నేషనల్ పార్క్ కూడా. సిఫిలిస్ ఇది తెలీదండి. A3 సిఫిలిస్, ట్రిపోనిమా పెలేడియం. B ట్యూబర్క్లోసిస్, మైకోబాక్టీరియం. సిఫిలిస్, మైకోబాక్టీరియం, టిటానీ. ఈ రెండు స్పెల్లింగ్స్ అయితే, ఇది ప్రొనౌన్సియేషన్ అయితే సేమ్ ఉన్నాయి. అక్కడ పప్పులు కాలేసాను. నెక్స్ట్ చూడండి, భరతనాట్యం అంటే మీకు గుర్తు రావాల్సింది అల్లర్మల్ వ్యాలీ, రుక్మిణీదేవి, మల్లికా సారాభాయ్, మృణాలిని సారాభాయ్, బాల సరస్వతి, లీలా శాంసన్,
ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, గుర్తు వస్తలేదు. మల్లికా సారాభాయ్, మృణాలి సారాభాయ్, యామిని కృష్ణమూర్తి. ఇంకా ఈ మల్లికా సారాభాయ్ ఇంకా యామిని కృష్ణమూర్తి పేర్లు మీరు కూచిపూడిలో కూడా వింటారు. కూచిపూడి తను ఇంకా మృణాలిని సారాభాయ్ ఇంకా లర్మల్ వేరియా కాదు, ఇంకొకరు ఉన్నారు. వాళ్ళ పేరు మీకు కథక్కలిలో కూడా వినిపిస్తుంది. కథక్కలి, లీలా శాంసన్, సరస్వతి, చాలానే ఉన్నాయి పేర్లు. సరేలేండి, వీడి వరకు చాలు. దీపాశిఖ, అలర్మల్ వ్యాలీ. రుక్మిణీదేవి అనే ఈ వ్యక్తి అది సాదిరాటం, ఫస్ట్ భరతనాట్యంని సాదిరాటం ఈ పేర్లతోటి పిలిచేవాళ్ళు. దీనిని భరతనాట్యం అనే పేరు రుక్మిణీదేవి గారు ఇంకా ఈ కృష్ణ అయ్యర్ వీళ్ళిద్దరు కలిసి భరతనాట్యం అనే పేరుని ప్రోత్సహించారు, అంటే పిలవాలని. బిర్జు మహారాజ్ మీకు తెలిసిందే, ఇది ఈయన కథక్కి రిలేటెడ్. నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. అదే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే, దీంట్లో చెప్పేది ఏమి లేదు. ఇంత లాయ్ హరోబా, ఇది మణిపూర్కి సంబంధించిన ఫెస్టివల్. మణిపూర్కి సంబంధించిన ఫెస్టివల్స్ చూద్దామా ఒకసారి. బుక్కులన్నీ లేకపోతే ఇలా ఉంటుంది. లాయ్ హరోబా ఫెస్టివల్స్. మణిపూర్లో జరిగే ఫెస్టివల్స్ గురించి చెప్తాను, రాసుకోండి. డోల్ జాతర, లాయ్ హరోబా, క్యాంగ్ జాతర, చెర్రీ బ్లాసమ్ కూడా మణిపూర్లోనే జరుగుతూ ఉంటుంది. చెర్రీ బ్లాసమ్, లు ఎంగాయ్ నీ, పలకడానికి నాకు రాకపోవచ్చు కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్, ఎందుకంటే ఇది నేను మొన్నటి నుండే వింటున్నాను. నేను కూడా జీకే ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రొనౌన్సియేషన్ గురించి నాకు కూడా తెలియదు, ఒకసారి గూగుల్ని అడగాలి, గూగుల్ తల్లిని. హిర్కు ఇడోంగ్బా, ఇవి మణిపూర్ ఫెస్టివల్స్. ఫోక్ డాన్సెస్ టైం ఉన్నప్పుడు చెప్తాను. ఇది మన స్టార్టింగ్ క్లాసే కదా, ఇక్కడనే అన్ని చెప్పేస్తే ఎలా. నెక్స్ట్ గంగ్ నిగాయ్, హిర్కు హిండోంగ్బా, డోల్ జాతర, లాయ్ హరోబా, కంగ్ జాతర, చెర్రీ బ్లాసమ్, లు గాయ్ నీ, ఇవి మన ఫెస్టివల్స్ ఆఫ్ మణిపూర్. ఇది నేను బంద్ చేస్తున్నాను. నేను ఈ మాక్ లైవ్గా రికార్డ్ చేసి నా మెయిన్ ఛానల్లో పెడతాను. దాని పేరేంటిది రాద్దాం ఇక్కడ. దాని పేరు మెర్గా ఎస్ఎస్సి బ్యాంకింగ్. ఈ మాక్ టెస్ట్ అందులోనే రాశాను, అనాలిసిస్ మాత్రం మెర్గా. ఇది కాకపోతే ఇది హిందీలో రాస్తాను నేను, ఇది తెలుగు కోసం. ఆంధ్ర తెలంగాణ ఉంటుంది. చాలా రోజులైంది కదా వీడియో పెట్టి. రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన జర్నీ స్టార్టింగే, ఆరంభం అయింది, ఎండింగ్ నేను కూడా ఆలోచించలేదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.